గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో చాలా మంది అడుగుతున్నారు అలాట్మెంట్ తర్వాత మనకి హాస్టల్ అడ్మిషన్ ఎప్పుడు, కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడే హాస్టల్ అడ్మిషన్ ఉంటుందా అని. ఫస్ట్ థింగ్ వచ్చేసి క్లియర్ చేయాల్సింది, గవర్నమెంట్ కాలేజీలలో ప్రైవేట్ కాలేజీలలో క్యాంపస్ హాస్టల్ ఉన్నాయి, కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ ఉన్నాయి. సో గవర్నమెంట్ కాలేజీలో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ పీజీ అవుతే హాస్టల్స్ అనేవి ఉన్నాయి, బయట చూసుకోవాలి హాస్టల్స్, కాలేజీకి సంబంధం ఉండదు. నెక్స్ట్ క్యాంపస్ లో వచ్చిన వాళ్ళకి మాత్రమే హాస్టల్ అడ్మిషన్ ఉంటుంది. సో క్యాంపస్ లో వస్తే హాస్టల్ అడ్మిషన్ ఇస్తారు, ఏ క్యాంపస్ అయినా. ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు రాసిన అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా ఉస్మానియా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చినా, కాకతీయ యూనివర్సిటీ వచ్చినా, లేదంటే తెలంగాణ యూనివర్సిటీ వచ్చినా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వచ్చినా, పాలమూరు యూనివర్సిటీ వచ్చినా, శాతవాహన యూనివర్సిటీ వచ్చినా, వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, కోటి ఉమెన్స్ అవి వచ్చినా, జేఎన్టీహెచ్ వచ్చినా, అందరికీ హాస్టల్ అనేది ఉంటుంది. హాస్టల్ క్యాంపస్ లో సీట్ వచ్చింది అంటే హాస్టల్ ఇస్తారు ఆబ్వియస్లీ. లోకల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ లో ఉస్మానియాలో సీట్ వస్తే హైదరాబాద్ లోకల్స్కి ఓకే, ఎందుకంటే లోకల్ వాళ్ళు అప్ అండ్ డౌన్ చేసుకుంటారు కాబట్టి కొంచెం ఒక మినిమం ఒక 50-60 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వాళ్ళకు మినిమం అట్లా డిస్టెన్స్ ఉంటుంది అన్నట్టు వాళ్ళకి ఇస్తారు. సో అడ్మిషన్ ఎట్లా అవుతుంది అంటే, మొత్తం అన్ని యూనివర్సిటీస్కి ఇంటే ఉంటుంది. నేను చెప్పేది ఫస్ట్ క్యాంపస్ హాస్టల్ అడ్మిషన్ మనకి సీట్ వచ్చిన తర్వాత ఇంటర్నే ఉంటుంది. సీట్ వచ్చినాక కాలేజీలో జాయిన్ అవుతాం, ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అవుతాం, టీసీ ఇచ్చి వస్తాం. వచ్చిన తర్వాత హాస్టల్ అడ్మిషన్కి సెపరేట్ డేట్స్ ఇస్తారు. అది మేబీ నాకు తెలిసి సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఆ టైం వరకు ఇస్తారు. సో ఎవరైతే సీట్ వచ్చిందో క్యాంపస్ అడ్మిషన్ తీసుకున్నారో హాస్టల్ అడ్మిషన్కి సెపరేట్ డేట్స్ ఇస్తారు. కొన్ని నార్మల్గా ఇప్పుడు ఉస్మానియా అనేది ఆన్లైన్లో జరుగుతుంది హాస్టల్ అడ్మిషన్, రిమైనింగ్ ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ ఆఫ్లైన్లో జరుగుతాయి. ఓకే, ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి, మొత్తం అన్ని యూనివర్సిటీస్ ఆఫ్లైన్లోనే. సో ఆఫ్లైన్లో మీరు కాలేజ్కి వెళ్ళాలి, క్యాంపస్కి వెళ్ళాలి. మీకు వాళ్ళు ఇచ్చిన డేట్స్లో ఆఫ్లైన్లో మీరే క్యాంపస్కి వెళ్ళి వాళ్ళు చెప్పిన డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్కి డబ్బులు కట్టాలి. ఎంతో కొంత ఉంటుంది. ఎంత డబ్బులు కట్టాలంటే ఆల్మోస్ట్ అంతే, ఒక 8,000, 9,000, ఒక 10,000 ఇంతే ఉంటుంది. 8,000, 9,000, 10,000 ఉంటుంది. ఇది ఎస్సీ ఎస్టీకి, ఇది బీసీకి, ఇది ఓసీకి. ఇది డిపాజిట్ చేయాల్సిన అమౌంట్. కొన్ని యూనివర్సిటీలలో కొంచెం ఎక్కువ ఉంటుంది, కొన్ని యూనివర్సిటీలలో కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఆన్ అన్ యావరేజ్ గింతే ఉంటుంది. ఆఫ్లైన్లో కట్టాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఉస్మానియా కాకుండా రిమైనింగ్ అన్ని యూనివర్సిటీస్ ఆఫ్లైన్లోనే హాస్టల్ అడ్మిషన్ జరుగుతుంది. మీరు క్యాంపస్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత సెపరేట్ డేట్స్ ఇస్తారు. ఆ డేట్స్ ఇచ్చినప్పుడు వెళ్ళి ఆ డబ్బులు కట్టేసి హాస్టల్ అడ్మిషన్ చేసుకోవాలి. డబ్బులు కట్టిన తర్వాత మీకు హాస్టల్ ఇస్తారు, హాస్టల్ మెస్ కార్డ్ వస్తుంది, రూమ్ అలాట్ చేస్తారు, అయిపోతుంది అన్నట్టు. అది ఎప్పుడు ఇస్తారు అంటే, ఫస్ట్ ఫేజ్ అయిపోయినాక నాకు తెలిసి సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ వాళ్ళందరికీ కల్పిస్తారు. ఓకే, క్లియర్ కదా, ఇది అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చినా కూడా మీకు హాస్టల్ అడ్మిషన్ ఇస్తారు, అన్ని స్టార్ట్ అవుతాయి. బట్ ఓన్లీ జాయిన్ అయ్యేటప్పుడే, మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చి కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడే, క్యాంపస్లో జాయిన్ అయ్యేటప్పుడే హాస్టల్ అడ్మిషన్ అనేది ఉన్నది, సెపరేట్ డేట్స్ ఇస్తారు. సో అదే అన్నట్టు. ఇప్పుడు కమింగ్ టు ఉస్మానియా, ఇప్పుడు ఉస్మానియా మెయిన్ క్యాంపస్ అయినా, కోటి ఉమెన్స్ అండి, కోటి కూడా ఇంతే ఉంటుంది, సేమ్ ఆన్లైన్లోనే ఉంటుంది మాక్సిమం కోటి కూడా. సో ఉస్మానియా అయినా, ఉస్మానియా సబ్ క్యాంపస్ నిజాం కాలేజ్ అయినా, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అయినా, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ అయినా, అన్నిటికీ ఉస్మానియా సబ్ క్యాంపస్లకి ఆన్లైన్లో ఉంటుందండి. ఇది ఆన్లైన్లోనే ఉంటుంది. మనకి మెసేజ్ వస్తుంది అన్నట్టు ఫోన్లో. ఓకేనా, ఎప్పుడు వస్తుంది మెసేజ్? మీరు క్యాంపస్లో అడ్మిషన్ తీసుకొని టీసీ ఇచ్చి జాయిన్ అయిపోయిన తర్వాత మీ ఫోన్కి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెసేజ్ వస్తుంది, హాస్టల్కి అప్లై చేసుకోమని. అందులోనే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. ఓకేనా, ఐడి పాస్వర్డ్ ఉంటుంది. మీకు వచ్చిన ఫోన్లోనే ఐడి పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ తోటి ఐడి తోటి లాగిన్ కావాలి. సేమ్ ఇక్కడ చెప్పిన అమౌంట్ ఉంది కదా. సో 8,000 ఎస్సీ ఎస్టీ, 9,000 బీసీ, 10,000 ఓసీ, 8,160, 9,160, 10,160 ఎగ్జాక్ట్ అమౌంట్ అంత ఉంటుంది. అంత అమౌంట్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ సబ్ క్యాంపస్లో వచ్చిన వాళ్ళకి ఆన్లైన్లో కట్టాలి. ఓకే, ఆన్లైన్లో కట్టి ఆ ఫామ్ అంతా ఫిల్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని కట్టిన తర్వాత మీరు మళ్ళీ క్యాంపస్కి రావాలి. ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో చీఫ్ వార్డెన్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఉస్మానియా సబ్ క్యాంపస్లోనే మీకు హాస్టల్ సెక్షన్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళాలి. ఓకే, ఆన్లైన్లో జరుగుతుంది. ఇది ఎప్పుడు వస్తాయంటే, మీరు ఉస్మానియా మెయిన్ సబ్ క్యాంపస్లో సీటు కొట్టి టీసీ ఇచ్చి జాయిన్ అయిన తర్వాత మీరు ఇక ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు హాస్టల్ అడ్మిషన్ జరిగేటప్పుడు మీ ఫోన్లోకి మెసేజ్లు వస్తాయి. మెసేజ్లు వచ్చినప్పుడు చూసుకొని ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి హాస్టల్కి. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మీరు నార్మల్గా మీ పని అయిపోతుంది. అప్లై చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని క్యాంపస్ కానీ సబ్ క్యాంపస్ కానీ వచ్చి మెస్ కార్డ్ తీసుకుంటే మీ రూమ్స్ అలాట్ అయితే మీకు హాస్టల్ అడ్మిషన్ ఇస్తారు. సో ఉస్మానియా ఆన్లైన్లో జరుగుతుంది. రిమైనింగ్ అన్ని యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మా గాంధీ, పాలమూరు అన్ని ఆఫ్లైన్లో జరుగుతుంది. ఆఫ్లైన్లో అంటే వాళ్ళు మీకు నోటీస్ రిలీజ్ చేస్తారు, మీరే క్యాంపస్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మెస్ కార్డ్ తీసుకోవాలి. ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్, కోటి ఉమెన్స్ వాళ్ళకి ఆన్లైన్లో జరుగుతుంది. ఆన్లైన్లో మీకు ఫోన్లోకి మెసేజ్ వస్తే హాస్టల్ అడ్మిషన్ చేసుకోరి అని చెప్పేసి మీరు హాస్టల్ మీద అప్లై చేసుకోవాలి. సో క్లియర్. ఇప్పుడు మీరు ఎట్లా అంటే ఇయర్కి అన్నట్టు పర్ ఇయర్కి ఒక బీసీ క్యాండిడేట్ అయితే 9K, ఎస్సీ 8K, ఓసీ 10K ఇది డిపాజిట్ చేయాలి.
స్కాలర్షిప్ వచ్చినా రాకున్నా ఇంతే ఉంటుందండి అందరికి. స్కాలర్షిప్ వచ్చినా స్కాలర్షిప్ రాకున్నా ఇది పర్ ఇయర్కి ఇంత డిపాజిట్ చేయాలి. స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లో ఇంత డిపాజిట్ చేయాలి, సెకండ్ ఇయర్లో ఇంత డిపాజిట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీ క్యాండిడేట్ తీసుకుందాం. బీసీ క్యాండిడేట్కి 2 yearsకి డిపాజిట్ ఎంత చేస్తారండి? 18,000. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో 9,000 చేస్తాం, సెకండ్ ఇయర్లో 9,000 చేస్తాం. 18,000 డిపాజిట్ చేస్తాం మనం పర్టికులర్గా. ఫస్ట్ ఇయర్లో 9,000 ఇస్తాం, సెకండ్ ఇయర్లో 9,000 ఇస్తాం. హాస్టల్ అడ్మిషన్కి 2 yearsకి మనం ఇచ్చిన బిల్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది. సో అది ప్రతి నెల 1,500 వస్తుంది. ప్రతి నెల 1,500 వస్తుంది. ఫస్ట్ ఇయర్లో 10 నెలలు అంటే మొత్తం 15,000 వస్తాయి ఫస్ట్ ఇయర్లోనే. సో గవర్నమెంట్ మీకు ఫస్ట్ ఇయర్కి 15,000 ఇస్తుంది. ఎందుకంటే మీరు ఉండేది 10 నెలలు కదా. ఫస్ట్ ఇయర్లో 10 నెలలు ఉంటుంది, సెకండ్ ఇయర్లో 10 నెలలు ఉంటుంది. గవర్నమెంట్ మీకు ప్రతి నెల 1,500 ఇస్తుంది. సో ఫస్ట్ ఇయర్లో 15,000 అండ్ సెకండ్ ఇయర్లో 15,000, మొత్తం 2 yearsకి 30,000 వస్తాయి. 30,000 గవర్నమెంట్ నుంచి మీకు మెస్ బిల్ వస్తుంది. సో గవర్నమెంటే 30,000 ఇస్తుంది. మీరు క్యాంపస్లో మెయిన్ క్యాంపస్ కానీ సబ్ క్యాంపస్లో కానీ ఉంటే మీకు ఓకే 30,000 ఇస్తుంది. సో ఇది 30,000 గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే, ఇది గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇది స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. తెలంగాణ లోకల్స్కి చెప్తున్నా, గవర్నమెంట్ వస్తుంది. రిమైనింగ్ మీరు ఎస్సీ ఎస్టీలు అయితే 16,000 2 yearsకి, బీసీలు అయితే 18,000. సో 18,000 మనం డిపాజిట్ చేస్తాం. మొత్తం ఎంత అయింది? ఇప్పుడు 48,000 మనం గవర్నమెంట్కి ఇచ్చినాం అన్నట్టు. ఓకే, మనం ఇచ్చినాం, మన తరపున గవర్నమెంట్ మనకి 30,000 ఇస్తుంది. మనం డిపాజిట్ చేసింది బీసీ క్యాండిడేట్ 18,000, ఫస్ట్ ఇయర్ 9,000, సెకండ్ ఇయర్ 9,000, మొత్తం ఎంత అయింది? 48,000 అయింది. సో ఈ 48,000 మెస్ బిల్ కంటే ఎక్కువ అయితే ఆ డ్యూస్ 2 years అయిపోయినాక కట్టాలి. అర్థమైందా? సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 18,000 మనం ఇస్తాం హాస్టల్కి. నెక్స్ట్ గవర్నమెంట్ 30,000 ఇస్తుంది. మొత్తం 48,000 మనం హాస్టల్కి ఇస్తాం. ఒకవేళ మన ఓవరాల్ మెస్ బిల్ ఆ 48,000 కంటే ఎక్కువ అయితే మన 2 years పీజీ అయిపోయిన తర్వాత ఆ డ్యూ మనం కట్టుకోవాలి. ఇక్కడ డౌట్ ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, నాన్ లోకల్స్ ఉంటారు, స్కాలర్షిప్లు రావు, ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు. సో వాళ్ళకి ఎట్లా అంటే మెస్ బిల్లు ఫస్ట్ ఇయర్లో 10,000, సెకండ్ ఇయర్లో 10,000 డిపాజిట్ చేస్తారు 20,000. మళ్ళీ రిమైనింగ్ డ్యూ మొత్తం అంటే మొత్తం ఒక 50,000 మెస్ బిల్ అయిందనుకో, రిమైనింగ్ డ్యూ 30,000 ఉంటుంది కదా, అది 2 years అయిపోయినాక కట్టుకోవాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి నెల 1,500 గవర్నమెంట్ నుంచి రావు. తెలంగాణ లోకల్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకే ప్రతి నెల 1,500 గవర్నమెంట్ నుంచి వస్తాయి. సో 30,000 వస్తాయి 2 yearsకి. అర్థమైంది కదా? క్లియర్. ఎస్సీ ఎస్టీలు అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 16,000 కడతారు, గవర్నమెంట్ నుంచి 30,000 వస్తుంది. సో 46,000 మెస్ బిల్ అనేది మనం ఇస్తాం హాస్టల్కి. ఈ బిల్లు కంటే ఎక్కువ ఓవరాల్ మెస్ బిల్ ఈ బిల్లు కంటే ఎక్కువ అయితే మనం కట్టాలన్నట్టు. ఇది ఈ ఉస్మానియా అనే కాదు, ఎక్కడైనా అంతే. మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నా, ఏ మెయిన్ క్యాంపస్లో ఉస్మానియా యూనివర్సిటీ అని ఎక్కడ ఏ యూనివర్సిటీలో చదువుకున్నా మీరు యూనివర్సిటీలో ఉంటున్నందుకు మీకు గవర్నమెంట్ 30,000 ఇస్తుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 30,000 మీరు ఇస్తారు. 30,000 గవర్నమెంట్ ఇస్తుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిపాజిట్ చేస్తారు మీరు సర్టెన్ అమౌంట్. నెల గట్టు ఉండదు ఇయర్కి. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక 8,000, సెకండ్ ఇయర్లో ఒక 8,000, బీసీలో అయితే ఒక 9,000 అట్లా. ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కౌంట్ చేస్తారు. 9,000 18,000 బీసీ అయితే, ఎస్సీ అయితే 8,000 16,000. సో ఇది మనం మెస్కి ఇస్తాం స్టూడెంట్కి. అండ్ గవర్నమెంట్ స్టూడెంట్ తరపున ఇచ్చేది 30,000. సో ఓవరాల్గా 48,000 46,000 ఇట్లా అవుతుంది అన్నట్టు. మనం మొత్తం హాస్టల్కి ఇచ్చింది మనము ప్లస్ గవర్నమెంట్ కలిపి ఇచ్చింది. ఇక హాస్టల్ మెస్ బిల్ 2 yearsకి ఈ 48,000 46,000 కంటే ఎక్కువ అయితే ఆ ఎక్కువ అయిన బిల్లు మనం పీజీ అయిపోయినాక టీసీలు తీసుకునేటప్పుడు మెమోలు తీసుకునేటప్పుడు మనం కట్టాలి. కడితేనే టీసీలు అనేవి మెమోలు అనేవి ఇస్తారు. సో ఇది మొత్తం ఓకే. ఇప్పుడు ఇక్కడ నాన్ లోకల్స్ కానీ వేరే స్టేట్ వాళ్ళకి కానీ గవర్నమెంట్ నుంచి రూపాయి రాదు. సో ఫస్ట్ ఇయర్లో 10,000, సెకండ్ ఇయర్లో 10,000 కట్టి 20,000 అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీ అయిపోయినాక ఆ డ్యూ మొత్తం కట్టుకోవాలి. అండ్ తెలంగాణ లోకల్స్ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి, ఓసీ క్యాండిడేట్స్కి మెస్ బిల్లు గవర్నమెంట్ నుంచి రాదు, స్కాలర్షిప్ రాని వాళ్ళకి వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ 10,000, సెకండ్ ఇయర్ 10,000 డిపాజిట్ చేసి 2 years అయిపోయినాక ఆ రిమైనింగ్ డ్యూ మొత్తం కట్టుకోవాలి. ఇది అది అన్నట్టు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉంటే సో గవర్నమెంట్ నుంచి మనకి 30,000 ఫీజు వస్తుంది. మనం మెస్కి డిపాజిట్ చేస్తాం ఫస్ట్ ఇయర్ కొంత, సెకండ్ ఇయర్ కొంత. ఇక అంతా కలుపుతుంది మొత్తం 48,000 46,000 అవుతుంది. మీ ఓవరాల్ మెస్ బిల్లు అంతకంటే ఎక్కువ అయితే 2 years అయిపోయినాక డ్యూ అనేది కట్టుకోవాలి. సో అది అన్నట్టు. నార్మల్గా 50 to 60K అవుతుంది. 50 to 60K ఎంత అయ్యేది తెలియదు అట్లా అన్నట్టు బాయ్స్కి. గర్ల్స్కి అయితే తక్కువ అవుతుంది, మస్తు తక్కువ అవుతుంది. ఈ 48,000 46,000 కంటే ఎక్కువ కాదు గర్ల్స్కి. సో 2 years అయిపోయినాక గర్ల్స్ రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. బాయ్స్కి మెస్ బిల్ ఎక్కువ అవుతుంది. మోస్ట్లీ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. మొత్తం వీక్లీ 2 times చికెన్ ఉంటుంది. ఇష్టం ఉన్నంత టిఫిన్ తినొచ్చు, అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. ఫుల్ మెస్ బిల్ అవుతుంది బాయ్స్కి. సో గర్ల్స్కి అయితే కొంచెం లిమిట్ ఉంటుంది, వాళ్ళు కొంచెం మంచిగా పద్ధతిగా తింటారు కాబట్టి గర్ల్స్కి తక్కువ బిల్ అవుతుంది. టెన్షన్ పెట్టుకోకరు మీరు. ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ సరిపోతుంది. గవర్నమెంట్ ఎట్లాగో ప్రతి నెల 15,000 ఇస్తుంది కాబట్టి ఆడికాడికి అయిపోతుంది.
సో బాయ్స్కే కొంచెం ఎక్కువ అవుతుంది. ఆ 2 years అయిపోయినాక ఒక 5,000, 6,000, 7,000, 8,000 కట్టుకోవాలన్నట్టు. సో ఇది అన్నట్టు క్లియరా. ఉస్మానియా యూనివర్సిటీ ఏమో ఆన్లైన్లో హాస్టల్ అడ్మిషన్ జరుగుతుంది. అది సెపరేట్ డేట్స్ వస్తాయి. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోయినాక ఆ టైంలోనే మనకు మెసేజ్ వస్తాయి. మీరు అప్లై చేసుకోవాలి అని మీ ఫోన్కే వస్తుంది. ఐడి పాస్వర్డ్ లింకు, ఆ లింకు క్లిక్ చేసి ఆ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి హాస్టల్ అప్లై చేసుకొని ఆన్లైన్లోనే 8,000, 9,000, 10,000 బిల్లు కట్టి మీరు కాలేజీకి వచ్చి మెస్ కార్డు తీసుకోవాలి. మెయిన్ క్యాంపస్లో, సబ్ క్యాంపస్లో. ఇక నెక్స్ట్ రిమైనింగ్ అన్ని యూనివర్సిటీస్ ఆఫ్లైన్లో ఉంటాయి. మీకు నోటీస్ రిలీజ్ చేస్తారు. ఓకేనా. మీకు గ్రూప్ క్రియేట్ చేస్తారు కదా. ఎట్లా ఇప్పుడు నువ్వు కాకతీయ క్యాంపస్లో, తెలంగాణ క్యాంపస్లో జాయిన్ అయితే మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. అందులో నోటీస్ పెడతారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు. హాస్టల్ అడ్మిషన్స్ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు జరుగుతున్నాయి, సో రండి అని. మీరు ఆ డేట్స్లో వెళ్ళి అక్కడ ఆఫ్లైన్లో అక్కడ డబ్బులు డిపాజిట్ చేసి అక్కడనే ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకొని అక్కడనే ఆఫ్లైన్లో మెస్ కార్డు తీసుకోవాలి. ఆ ఆఫ్లైన్ ప్రాసెస్ ఉంటుంది. ఉస్మానియా అది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, వచ్చి ఇక్కడ ఆఫ్లైన్లో మెస్ కార్డు తీసుకోవాలి. వేరే యూనివర్సిటీస్ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్లోనే మెస్ కార్డు తీసుకోవాలి. ఇది క్లియర్ కదా ఇక. ఓకే. ఎప్పుడు జరుగుతుంది హాస్టల్ అడ్మిషన్స్ అంటే మేబీ ఫస్ట్ ఫేజ్ అయిపోయినాకనే, సెకండ్ ఫేజ్ అయిపోయినాక, ఆ సెకండ్ ఫేజ్ జరిగేటప్పుడు సెకండ్ ఫేజ్ అయిపోయినాక అప్పుడప్పుడు హాస్టల్ అడ్మిషన్స్ గురించి ప్రతి ఒక్క యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ ఆ ఇండివిజువల్గా హాస్టల్ అడ్మిషన్స్ డేట్స్ ఇస్తారు. అప్పుడు క్యాంపస్లో వచ్చిన వాళ్ళకి హాస్టల్స్ అనేవి వస్తాయి. ఓకే. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా కూడా హాస్టల్ అడ్మిషన్ ఎప్పుడైతుంది, ఎంత బిల్ ఉంటుంది, ఎంత కట్టాలంటే ఇక నేను ఏం చేయలేను, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా హాస్టల్ అడ్మిషన్ గురించి. ఇప్పుడు ఒకవేళ క్యాంపస్లో కానీ సీట్ రాకపోతే గవర్నమెంట్ కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో చదివేట వాళ్ళకి బీసీ హాస్టల్స్ ఉంటాయి. ఓకేనా. బీసీ వెల్ఫేరు, ఎస్సీ వెల్ఫేరు, ఎస్టీ వెల్ఫేరు హాస్టల్స్ ఉంటాయి. ఓకే. సో ఈ గవర్నమెంట్ కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో డిగ్రీలు పీజీలు చేసేటోళ్ళు బీసీ వెల్ఫేర్ హాస్టల్, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ ఉంటుంది. ఈ హాస్టల్స్లో మనకి కొంచెం అడ్జస్ట్ కావాలి, మనం అనుకున్నంత ఉండకపోయినా అడ్జస్ట్ కావాలి. సో ప్రైవేట్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే మీరు ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆ సిటీలో బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి. ఆ బీసీ వెల్ఫేర్, ఎస్టీ, నేను కూడా కరీంనగర్లో డిగ్రీ చేసినప్పుడు 3 సంవత్సరాలు బీసీ హాస్టల్లో ఉన్నా. బీసీ వెల్ఫేర్ రూపాయి కట్టుడు ఉండదు. ఓకేనా. మనం స్కాలర్షిప్ అప్లై చేస్తాం కదా, స్కాలర్షిప్ అప్లై చేస్తే సో అందులో నుంచే అమౌంట్ అటు వెళ్ళిపోతుంది. మనం బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్ ఉంటే మనం రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. సో గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చినా, ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చినా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ గవర్నమెంట్ హాస్టల్స్లలో సీట్ దొరికింది అనుకో మనం ఉండొచ్చు అన్నట్టు. కానీ కొంచెం అడ్జస్ట్ కావాలి. ఓకేనా. ఈ క్యాంపస్లలో సీట్ వచ్చిన వాళ్ళకి ఎట్లా అంటే కొంచెం మంచిగా, కొంచెం క్యాంపస్ అంటే మంచిగా ఉంటాయి, హాస్టల్స్ పెద్దగా ఉంటాయి, క్యాంపస్లోని కాలేజ్ ఉంటుంది, హాస్టల్ ఉంటుంది. ఈ బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్కి మనం అడ్జస్ట్ కావాలి. ఒకవేళ ప్రైవేట్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో జాయిన్ కండి. మీకు కూడా గవర్నమెంట్ ప్రతి నెల మెస్ బిల్ 1,500 ఇస్తుంది. సేమ్ క్యాంపస్లో ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టే మీకు కూడా అక్కడ బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్లలో ఇస్తే మీకు గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ మీరేం మెస్ బిల్ అక్కడ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. బీసీ హాస్టల్లో రూపాయి మనం ఇయ్యం. మనం ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో రూపాయి కూడా ఇయ్యం. బీసీ వెల్ఫేర్ మొత్తం ఫ్రీగానే ఉంటుంది, మనం రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఇది అన్నట్టు గవర్నమెంట్, ప్రైవేట్, పీజీ కాలేజీలో సీట్ వస్తే ఇట్లా చేసుకోవాలి, క్యాంపస్లలో సీట్ వస్తే ఇట్లా ప్రాసెస్ ఉంటుంది. ఓకే. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. ప్లీజ్ కమెంట్ మీ బిలో వీడియో ఎట్లుంది, అర్థమైందా, అర్థం కాలేదా అనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. విల్ మేక్ అన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.